జై అమరావతి బిల్డ్ అమరావతి. ప్రస్తుతం మేము అందరం ఇక్కడ ఈరోజు అమరావతి శంకుస్థాపన జరిగిన ప్రదేశానికి వచ్చామండి. ఇక్కడ అంతా కూడా ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఇది మంచిగా ఉండాల్సిన ప్రదేశాన్ని నాశనం చేసి ఎంతసేపటికి ఇక్కడ గేదెలు పశువులన్నీ తిరగటం, జోదరులు, ఇక్కడ మందు సీసాలు ఈ రకంగా నాశనం చేశారండి. అక్కడ నమూనా ఉందండి, అక్కడ కూడా అన్ని లోపలంతా విధ్వంసం చేశారండి. వీళ్ళ కట్టడం చేత కాకపోతే కూల్చడం ఎందుకండి, కదలకుండా ఉంచవచ్చుగా. ఈ ప్రదేశం అంతా నిర్మానుష్యంగా తయారు చేశారు. ఈరోజు మాత్రం హడావిడిగా పార్టీ మారేసరికి బాబు గారు ఎన్డీఏ కూటమి గెలిచేసరికి సిఆర్డీ వాళ్ళు వచ్చి ఇప్పుడు కొంచెం పిచ్చి మొక్కలు బీకేసి ఈ ప్రదేశాన్ని అంతా శుభ్రం చేస్తున్నారండి. అంటే ఒకప్పుడు దేవాలయంగా చూసుకున్న మీరు ఇప్పుడు ఇలా ప్రస్తుతం ఇలా మారిపోయింది. ఎలా అనుకుంటున్నారు? ఈర్ష అండి, ఒక ఈర్ష కక్షతో ఈ ప్రదేశం, ఇక్కడ ఈ రాష్ట్రం, ఈ ప్రదేశం, ఈ అమరావతి బాగుండకూడదు, చక్కగా ఉండకూడదు, ఇక్కడ ప్రజలు పరిపాలన చేయడానికి ఆయన రాలేదు, ఇదంతా వినాశనం చేయాలి, విధ్వంసం చేయాలనే కక్షతో ఫస్ట్ ప్రజావేదిక కూల్చాడు. ఈ ఊళ్ళన్నీ, ఇక్కడ పొలాలన్నీ పాడు పెట్టి కంప పెరిగిపోయిందండి. ఎక్కడ ఒక జంగిల్ క్లీనర్ చేయలే. ఈ ప్రదేశం ఎంతో పవిత్రంగా మేము చూసుకుంటామండి. ఇక్కడ అలాంటి ప్రదేశాన్ని కూడా ఆగమాగం చేశారండి. మేము సంవత్సరానికి ఒక రోజు శంకుస్థాపన చేసిన రోజల్లా వచ్చి ఇక్కడ దీపం పెట్టి కొబ్బరికాయలు కొట్టి పూజలు చేసి వెళ్తున్నామండి. పొంగళ్ళు చేసామండి. అవన్నీ మా పూజలన్నీ ఫలించినాయండి. ప్రతి బాబు గారు తాత్కాలిక రాజధాని అని పెట్టారో అది బాబు గారు చేసిన తప్పు, జగన్ ఏం తప్పు లేదు అంటున్నారు. దాన్ని ఎలా చూస్తారు? తాత్కాలిక రాజధాని అనలేదండి, తాత్కాలిక సచివాలయాలు కడుతున్నా ఉన్నారు. ఆ బిల్డింగులు చిన్నవి కట్టుకుంటాం ఎవరైనా స్టార్ట్ చేయగానే, ఒక్కసారి పెద్దవి అవ్వవు కదండి. అధికారంలోకి వచ్చాక ఇక్కడ భూములు తీసుకోవటమే టైం పట్టింది. భూములు తీసుకొని ఇవన్నీ బాగు చేసి సరి చేసేటప్పటికి టైం ఎంత పోయిందండి? 3 సంవత్సరాలు అయిపోయింది. ఇంకా సంవత్సరంలో కొన్ని సీడ్ యాక్సెస్ రోడ్లు వేశారు, సచివాలయం అయ్యి చిన్న బిల్డింగులు కట్టారు, పెద్ద బిల్డింగులకు కూడా శంకుస్థాపన చేశారు. ఈలోపు అధికారం మారింది. అంతేగాని తాత్కాలిక రాజధాని అనలేదండి, తాత్కాలిక సచివాలయాలు అన్నారు. అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ పాదయాత్ర మొదలెట్టి ప్రతి గడపకి ప్రతి ఏరియాకి తిరిగితే ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందంటారా? మళ్ళీ అసలు ఆయనకి ఇక్కడ రాజకీయ చరిత్రే లేదండి. ఈ అమరావతి జోలికి వచ్చాడు, రాష్ట్ర ప్రజల జోలికి వచ్చాడు. అమరావతిని కట్టినట్టయితే ఆయనకు ఏమన్నా ఉండేదేమో ఇంకో ఛాన్స్. ఆయన అడిగిందే ఒక్క ఛాన్స్, ఆ ఒక్క ఛాన్స్ అయిపోయింది. ఆయనకి అసలు అపోజిషన్ కూడా లేదండి, మా అసెంబ్లీలోకి అడుగుపెట్టే ఛాన్స్ కూడా లేదండి. ఆయన చేసిన అరాచకాలే ఆయనకి తిప్పి కొట్టిని. ఆయన చేసిన అభివృద్ధి ఎక్కడా లేదండి, చూద్దామన్నా కూడా ఎక్కడా అభివృద్ధి లేదు, ఆయన చెప్పుకోవడానికి కూడా లేదు. ప్రతిదీ అరాచకమేనండి చేసింది. ఆ అరాచకం చేయటాన్ని ప్రతి ఒక్కళ్ళు ఓటు రూపాయన ఈ వేల మెజార్టీతో ఎన్డీఏ కూటమి గెలిపించారండి. ప్రజలందరిలో మార్పు వచ్చిందండి. ఏదైనా పరిపాలన చేసిన వాళ్ళకి వేస్తారు కానీ పరిపాలన చేయని వాళ్ళకి ఎప్పుడు పట్టం కట్టరండి. ఇప్పుడు అది ప్రభుత్వాలకి వచ్చే ప్రతి రాజకీయ నాయకుడికి కూడా అర్థమైద్దండి. ఇప్పుడు జరిగిన ఎలక్షన్ మాత్రం చరిత్రలో తిరుగులేదండి.